ప్రైజ్ లార్డ్ అందరికీ. నేను మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్న వీడియోలో చాలా కష్టపడి ఈ ఈగల్ని జూమ్ చేసి మరీ తీయడానికి ట్రై చేశాను. చాలా బ్లర్ ఉన్నాయి. ఎందుకంటే వెదర్ కండిషన్ వచ్చేసరికి చాలా కూల్ ఉంది, వర్షం పడుతుంది. సో నాయిస్ ఎక్కువ ఉంది. ఈ ఈగలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి కదా, నేను వేడిగా ఒక టీ ఆర్డర్ చెప్పి ఆ వేడి టీని తీసుకుని వచ్చి నేను ఈ ఈగలున్న మధ్యలో పెట్టాను. చాలాసేపు గమనించాను, ఈ ఈగలు ఆ టీ మీదకి అసలు వాలలేదు. గ్లాస్ చాలా వేడిగా ఉన్నప్పుడు అవి వాలడానికి కూడా సాహసం చేయలేదు. అవి దూరంగా తిరుగుతా ఉన్నాయి. ఎప్పుడైతే ఒక 5 నిమిషాలు గడిచిందో, ఈ టీ వేడి ఎప్పుడైతే తగ్గిపోయిందో, వెంటనే ఆ ఈగ ముందు గ్లాస్ మీదకి ఎక్కింది. గ్లాస్ మీదకి ఎక్కి ఆ అంచుల మట్టుకు అట్లా తిరుగుతూ ఉంది. తర్వాత ఏమైందంటే, ఈ యొక్క టీ గ్లాసులో వెళ్ళడానికి కూడా సాహసం చేయని ఈ ఈగ వెంటనే ఆ టీ గ్లాస్ లోపలికి వెళ్ళి ఆ టీలో మూతి పెట్టింది. మనం ఆ విషయాన్ని చూసినప్పుడు ఆ టీ తాగడానికి కూడా సాహసం చేయం. ఎందుకంటే ఈగలు వాలింది ఏది తినమని చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అట్లాగే ఈ టీలోకి ఈగ దూకి వీడియోలో చచ్చిపోయింది. ఆ ఈగ పడిన ఆ టీని మనం కనీసం ముట్టుకోం. నేనైతే పారబోసాను. ఇప్పుడు ఆత్మీయ స్థితి గురించి చెప్పుకుందాం. మనం వేడిగా ఉన్నప్పుడు క్రైస్తవులకి అర్థమవుతుంది. వాక్యం చదువుతూ మనం వేడిగా ఉన్నప్పుడు, దేవుని మాటలతో మనం బంధించబడుతూ ఉన్నప్పుడు మన దగ్గరికి సాతానుగాడు రావడానికి కూడా ట్రై చేయలేడు. అపవాది తంత్రములను ఎరగని వారం కాము అని అంటాడు పౌలు. అట్లాగే మనం అపవాది తంత్రములన్నీ ఎరిగి ఉన్నా మన వాక్యాన్ని చదవకపోతే అపవాది మనల్ని ఓరనే పట్టుకెళ్ళిపోతాడు. ఆడు మనలోకి వచ్చి మనలో ఉన్న ఆత్మీయ స్థితిని దెబ్బతీసి మనలో ఉన్న డొల్లతనాన్ని బయట పెడతాడు. నీలో ఏమీ లేదు, నువ్వు పాపం చేసావు, నువ్వు దేవునికి ఇష్టమైన వాడివి కావు అనే భ్రమ నీలో కలిగిస్తాడు. కానీ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నీలో తగ్గింది ఏంటి అంటే మొదటి ప్రేమ. రక్షించబడినప్పుడు దేవుడితో నువ్వు చేసిన వాగ్దానం, అందరినీ రక్షిస్తాను, నాకు వచ్చి నీ రక్షణని అందరికి పరిచయం చేస్తాను, బైబిల్ ప్రతిరోజు చదువుతాను, ఇది మనం దేవునికి చెప్పిన మాట. కానీ మనం మొదటి ప్రేమని విడిచాం. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, మొదటి ప్రేమని మరవద్దు. ఎఫెసీ సంఘం మరిచింది అని వారికి ఒక అవకాశం ఇచ్చాడు ప్రకటన గ్రంథంలో. మరలా నువ్వు మారు మనసు పొంది మొదటి ప్రేమ, మొదటి క్రియలు చెయ్యి. ఈరోజు ఒక తమ్ముడిగా నేను మీతో చెప్తున్నాను, వేడిగా ఉండడానికి ట్రై చేద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రతిరోజు దేవునితో ఎంత వీలైతే అంత టైం పెట్టుకోవద్దు. దేవునికి ఎంత టైమే దేవుని కోసం ఇస్తాను అనడానికి మన జీవితం లేదు. మన జీవితం మొత్తం దేవునికి. నువ్వు పడుకునేటప్పుడు ఎన్ని గంటలు చదువుకుంటా చదువుకో. నువ్వు వీలైనంత చదువుకుంటే దేవుడు నీకు ఎంత అవసరమో దానికి మించిన జ్ఞానాన్ని ఆయన ఇవ్వగలడు. 119వ కీర్తనలో నాకు మాటలు 3 గుర్తొస్తున్నాయి. వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తాడంట, ఉపదేశకుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తాడంట, అంత మాత్రమే కాదు, మన శత్రువుల కంటే విశేషమైన జ్ఞానం ఇస్తాడంట. ఈ జ్ఞానం ఇచ్చే దేవుడు నీతో ఈరోజు చెప్తున్నాడు, జ్ఞానమై ఉన్న వాక్యాన్ని నువ్వు చదివితే నీకు జ్ఞానం వచ్చింది. లోకపరంగా ఎన్నో జ్ఞానాలు, ఎంతో తెలివి కలిగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులే జ్ఞానం. ఆమేన్.